చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. బాబాయ్ గారు నీ తండ్రి ఎవర్రాది? నేనేనండి. వారి మా మూర్తి గారి సైన్మా కంటే జబర్దస్త్ సైన్మా తీస్తున్నా. నడుమ గిట్లా నువ్వు వచ్చి ఖరాబ్ చేసినావు. సారీ అండి, వీళ్ళు మా అమ్మా నాన్న. నేను ఇక్కడ ఉన్నాను వచ్చారు. సూరి వాళ్ళ నాన్నగారమ్మా. నమస్కారం అండి. నమస్తే. ఈయన మా నాన్నగారు. ఆ? ఏడీనా వారి ఏంది వాది? నువ్వు కచేరీలోకి ఇట్లా తాళం వేసేటోడివా? అదిగో అక్కడే పొరపాటు పడ్డారు తమరు. నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కలవాడినని నా చిన్నతనంలో ఓ కోయిదొర చెప్పాడు. అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏమిటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయించేస్తున్నానన్నమాట. గట్లనా? ఇక్కడ ఈ తాళాలు కనపడ్డాయి, వాయిద్యం వాయిస్తున్నాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఇందా కాఫీ తీసుకోండి. మీ గురించి మా సూరి చెప్పాడు. గా రౌడీ రాణి కూడా ఇచ్చినవులే. రౌడీ రాణే ఆవిడెవరు? గదేనవయా, ఇప్పుడు నీతోని ఒక పోరు రాలే. పోరే. కంగారు పడకండి అన్నయ్య గారు. మా ఆయన అందరినీ సినిమా పేర్లతోనే పిలుస్తారు. రౌడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం. ఆవిడ గారికి కూడా ఇచ్చానండి. మంచిది పో. ఇందవా, ఏంటిది? ఇప్పుడు మీ మొగుడు పెళ్ళంలిద్దరు కాఫీ తాగిండ్రలే, దాని తాలూకు బిల్ అన్నట్టు. గదేనవయా, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే. ఏమి రాదే? లేలే, నేను పైసలు తాన జరంత నిక్కచ్చిగా ఉంటానన్నట్టు. ఇదిగోండి, మేం మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం. గదేంద్వయా? భోజనానికి 16 రూపాయల చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం. తమరు డబ్బు దగ్గర చాలా నిక్కచ్చాడు మనిషి కదా. అవుమలా, నేను పైసలు తాన బరాబర్ ఖచ్చితంగా ఉంటా. ఏమిటండి ఏమన్నారు? డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్నా? అవుమలా. చెట్టి శాంతం, ఆవేశపడకు, ఆగిపో. కావలించుకుంటే చొక్కా నలిగిపోయింది కాబట్టి అందుకు 10 రూపాయల బిల్లు అంటాడు ఆయన. ఆగు. జగన్ గాడు అలా అంత కఠినమైన పదజాలం వాడుతూ ఉత్తరం రాశాడంటే నా ఒళ్ళు మండిపోతుంది. ఇక్కడ వేధవరాత్రులు వాడును. తర్వాత చదువు. నీకు నాకు చిన్నతనం నుంచి స్నేహం ఉన్న కారణంగా నీ మంచితనం, మాట నిలకడతనం నాకు బాగా తెలుసు. అలా రాశాడా? శభాష్. అయినప్పటికీ ఇది పెళ్లి విషయం గనుక ఉభయలం కొంత జాగ్రత్త వహించడం మంచిది. 6 నెలల దాకా మీ అబ్బాయిని చూపించడం కుదరదన్నావు గనుక ఈ లోపు కనీసం మీ వాడి ఫోటో అయినా నాకు పంపమని కోరుతున్నాను. కరెక్టే, వాడి కోరిక సబబే. అలాగే ఫోటో పంపిద్దాం. వద్దండి, అబ్బాయి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు కదా. అక్టోబర్ 15 వరకు వాడు గడువు అడిగాడు. అంతవరకు ఈ సంబంధం గురించి మీరు ఆలోచించకపోవడం మంచిదని నా ఉద్దేశం. చిచి, కన్న తండ్రినే ఉండి కూడా నా కొడుకు పెళ్లి విషయంలో నాకు ఆ మాత్రం స్వతంత్రం కూడా లేకుండా వచ్చింది. ఇక్కడున్నావా నువ్వు? ఏమిట్రా హడావిడి? రేపు శాంతి తల్లి ఈ గుళ్ళో నాగపూజలు జరిపించబోతుందట. వాళ్ళ ఆయనేమో ఆ కోనేరు దగ్గర నాస్తిక సభలు నిర్వహించబోతున్నట్ట. అలాగా? థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. రే, మా నాన్న ఇచ్చే బిల్లులతో నీ ఆస్తి నాస్తి కాకముందే ఆస్తికురాలైన నీ అత్తని, నాకుడైన నీ మామని మెప్పించి నీ ప్రియురాల కోట్ల పాగా వేయాలరా నువ్వు. అలాగేరా, వెంటనే మన ఫ్రెండ్స్ అందరిని రప్పించేస్తాను. ఇక చూసుకో, రేపు రెచ్చిపోతా. ఫ్రెండ్స్, ఇక మనం నాస్తిక సభ ప్రారంభిద్దాం. అలాగేనయ్యా, ముందు గుళ్ళోకి వెళ్ళి దేవుడికి కొబ్బరికాయ కొట్టి అలాగే ప్రారంభిద్దాం. ఛే, నాస్తిక సభ మొదలు పెట్టడానికి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తావా? అంటే దేవుడు ఉన్నాడని నీ ఉద్దేశమా? ఎందుగలడందులేడని సందేహము వలదు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. నీ మనసే మహాశక్తిరా, నీ పలుకే పరాశక్తిరా, విజ్ఞానాంబుధి నీమది, నీ ప్రజ్ఞకు లేదు పరిధి. నీ మనసే మహాశక్తిరా, నీ పలుకే పరాశక్తిరా. కలడు కలడు కలంటనిడి వాడు కలడు లేడు, కలడో లేడో కలడి తెచ్చేద్దాం. తాడో పేడో, తాడో పేడో, తాడో పేడో. నీ మనసే మహాశక్తిరా, నీ పలుకే పరాశక్తిరా.
విజ్ఞానాంబుధి నీమది నీ ప్రజ్ఞకు లేదు పరిధి విజ్ఞానాంబుధి నీమది నీ ప్రజ్ఞకు లేదు పరిధి నీ మదే మహాశక్తిరా నీ పలుకే పరాశక్తిరా సీతాదమయంతుల పాతివ్రత్య మహిమలు శ్రీరామ హరిశ్చంద్ర సత్య ధర్మ పాలనలు మానవుడే దేవుడయే మార్గానికి దివ్వెలు భాగవతం చదివితే భాగవతం ఖాయం భగవంతుని నమ్మితే భవబంధం మాయం భవబంధం మాయం నీ మదే మహాశక్తిరా నీ పలుకే పరాశక్తిరా వాస్తు సరిగా లేదంటూ కొంప కూల్చమంటారు శని దోషం కుజదోషం శాంతి చెయ్యమంటారు బిండం తిరుగాకిని పితృదేవత అంటారు ఇంట తిరిగే పిల్లిని అపశకునం అంటారు టెస్ట్ ట్యూబ్ బేబీలను సృష్టించే ఈ కాలంలో మృత్యువునే ఎదిరించే సర్జరీల లోకంలో ఈ పుక్కిటి పురాణాలు వినడం అవివేకం దేవుడనే మాటొకటే ప్రగతికి అవరోధం నీ మనసే మహాశక్తిరా నీ పలుకే పరాశక్తిరా అద్భుతం, ఫ్యాంటాస్టిక్. నాస్తికవాదాన్ని అమోఘంగా వర్ణించావు. ఎక్సలెంట్. నీ పేరేమిటి బాబు? రామ్ బాబు. అంటే రాముడి కొడుకు అనే? కాదు సార్, రాముడికే బాబునని, అంటే తండ్రిని. వెరీ గుడ్. ఇది మరీ బాగుంది. నీ ఫేస్ నాకు నచ్చిందో. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడేవు బాబు. ఈ వయసు కుర్రాళ్లలో ఆ మాత్రం భక్తి తత్పరత ఉండటం చాలా అరుదైన విషయం. నీ జన్మ ధన్యమైనట్టే నాయన. చాలా సంతోషం అండి. నీ పేరేమిటో? రామ్ బాబమ్మ, అంటే రాముడికి కొడుకు లాంటివాడిని. ఆయనే ఈ సకల చరాచర సృష్టికి తండ్రి లాంటివాడు కదమ్మా. ఆహాహాహా, చాలా బాగా చెప్పేవు బాబు. ఏమండి, ఇతను రాంబాబు అని. ఏడి ఇతను? రాంబాబు వస్తున్నానండి. ఏమండి, ఇతను రాంబాబు అని. విన్నాను. పాట చాలా బాగా పాడాడు. ఏమిటి, ఆ పాట మీకు నచ్చిందా? విశేషమే. ఓసారి వీలు చూసుకుని మా ఇంటికి రా బాబు. అలాగే ఆంటీ. నాకు వృద్ధులైన తల్లిదండ్రులున్నారు. వారిని విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండలేను. వాళ్ళని కూడా తీసుకుని రేపు మీ ఇంటికి వస్తాను. వెరీ గుడ్. కన్నవారి పట్ల ఇంతటి ఆప్యాయత అభిమానం చూపే పిల్లలు నాకు బాగా నచ్చుతారో రాంబాబు. వెల్, రేపు మీ పేరెంట్స్ తీసుకునేరా? ఆయనంతటా ఆయనే మనల్ని ఆహ్వానించాడన్నమాట. వాళ్ళ ఇంట్లో కొంతకాలం మీరు నా కన్న తల్లిదండ్రులా నటించాలి. వాళ్ళకి ఏమాత్రం అనుమానం కలిగినా మన ప్లాన్ అంతా అబాస్పాలైపోతుంది. మేము చాలా జాగ్రత్తగా ఉంటాం నాయనా. ముఖ్యంగా మీరిద్దరూ చెరో విషయంలోనూ నాకు ప్రమాణం చేయాలి. ఏమిటది? ఆ ఇంట్లో మీరు అడ్డమైన వాయిద్యాలు వాయించి పిచ్చి పాటలు అవి పాడకూడదు. పొరపాట్లు కూడా పాడరు బాబు. చేతులు కట్టేసుకుంటా, నోరు కుట్టేసుకుంటా. మీరు మాటి మాటికి చిట్టి అంటూ ఎగిరి మనుషుల మీదకి జంపులు అవి చేయకూడదు అక్కయ్య గారు. అలాగే బాబు. ఆ ఇంట్లో మాత్రం చిట్టిని గుర్తు తెచ్చుకోను. ఓకే, రేపటి నుంచే మీ అజ్ఞాతవాసం ప్రారంభమవుతుంది. రండి రండి. నన్ను చూసి కాదురా, అటు వాళ్ళని చూసి మురుగు. ఒక్కసారికి నా మాట విన్న గౌరవం తగ్గించరా హిట్లర్ వెధవా. నమస్కారం అండి. నమస్కారం.
మిమ్మల్ని చూసి మరుగుతోంది, పక్కటి వాళ్ళకి ఒక్క కాదండి మాకొకే, కాకపోతే దీనికి కాస్త మెల్లకన్ను. నిజానికి అది మిమ్మల్ని చూసే మురిగిందనమాట. విశేషం ఏమిటంటే నన్ను చూసి మురిగినట్టు అనిపిస్తుంది మీకు, అదే తమాషా. రేయ్, నీ ఫేస్ నాకు నచ్చటం లేదు, పో లోపలికి. నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది, అదే తమాషా. దానికి మెల్లకన్నే కాదు, మెల్ల కాలు కూడా ఉంది. మా అమ్మ నాన్న అండి. అలాగా, నమస్కారం. కూర్చోండమ్మా. మీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు. అతని మాట తీరు, మంచితనం, ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి. శుభులు, మన రాంబాబు తల్లిదండ్రిట. నమస్కారం. తీసుకోండి. అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చింది. ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు. ఏమిటి బాబు ఏమన్నావు? ఎండలు భరించలేకపోతున్నానన్నా? చిట్టి ఏంటి? ఇంకో రాంబాబు బుద్ధిలో చికెన్ తీసుకుంటారండి. ఆహాహా. ఆ తల్లికి బిడ్డంటే ఎంత ఆపేక్ష చూసారా అండి. ఎండలు భరించలేకపోతున్నసరికి తల్లడిల్లిపోయి ఆ తల్లి బిడ్డను అక్కున చేర్చుకుంది. ఆ తండ్రిని చూసావా సుబ్బులు? ఆ బాధను అణుచుకోవటానికే కుర్చీని మధ్యలో వాయిస్తున్నాడు పాపం. రాంబాబు, మీరు ఈ ఊరెందుకు వచ్చారయ్యా? అబ్బాయిని వెంట పెట్టుకుని తీర్థయాత్రకు వెళదామని. తీర్థయాత్రలా? తీర్థయాత్రలు అంటే వాళ్ళు తీర్థయాత్రకు బయలుదేరారు సార్. సరదాగా 4 ఊళ్ళు చూసినట్టుంటుందని నేను కూడా వాళ్ళతో బయలుదేరాను. అలా అన్నావు, బాగుంది. ఇంకా మేము వెళ్ళొస్తామండి. ఒక్క నిమిషం బాబు, నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నాకు మొహముచ్చటగా ఉందయ్యా. 4 రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి, ఏమంటారండి? ఎస్, షీఈ్ రైట్. రాంబాబు, నాకు మీ అందరి ఫేసులు నచ్చాయ్యా. అంచేత ఓ 4 రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి. మీరు ఇంత ఇదిగా చెప్పిన తర్వాత మేము కాదనగలమా? ఇక్కడే ఉండిపోతాం. అమ్మ శాంతి,